కాపీరైట్ అంటే ఏమిటి? కాపీరైట్ అనేది చట్టపరమైన హక్కు. ఇది అసలు పని సృష్టికర్తలకు వారి సృష్టిని ఉపయోగించడానికి మరియు పంపిణీ చేయడానికి ప్రత్యేక హక్కులను ఇస్తుంది. ఈ హక్కు సంగీతం, వీడియోలు, చిత్రాలు మరియు సాహిత్య రచనలతో సహా వివిధ రకాల సృజనాత్మక రచనలకు వర్తిస్తుంది. సరళంగా చెప్పాలంటే, సృష్టికర్తకు వారి పని ఎలా ఉపయోగించబడుతుందో, పంపిణీ చేయబడుతుందో మరియు డబ్బు ఆర్జించబడుతుందో నియంత్రించే హక్కు ఉందని దీని అర్థం. యూట్యూబ్ యొక్క ప్రస్తుత కాపీరైట్ విధానం. ఆశ్చర్యకరంగా, యూట్యూబ్ కాపీరైట్ ఉల్లంఘన గురించి తీవ్రంగా ఉంది. ఈ వేదిక యుఎస్లోని కాపీరైట్ విధానాలకు మరియు బహుశా అంతకు మించి సరిపోయే ఘన మార్గదర్శకాలను కలిగి ఉంది మరియు ఇది చాలా స్పష్టంగా పేర్కొంది. సృష్టికర్తలు వారు చేసిన లేదా వారు ఉపయోగించడానికి అధికారం ఉన్న వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయాలి. వినియోగదారులు వారు తయారు చేయని వీడియోలను అప్లోడ్ చేయకూడదు లేదా అవసరమైన అధికారాలు లేకుండా వేరొకరు కలిగి ఉన్న వీడియోలలో కంటెంట్ను ఉపయోగించకూడదు. కాబట్టి ఆ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని దావాలు మరియు సమ్మెలను మరింత వివరంగా పరిశీలిద్దాం. యూట్యూబ్లో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమిటి? కాపీరైట్ దావా అనేది యూట్యూబ్ యొక్క కంటెంట్ ఐడి సిస్టమ్ పంపిన నోటిఫికేషన్. ఛానల్ యజమాని యొక్క వీడియోలో కొంత భాగం కాపీరైట్ చేయబడిన మరొక పనికి సరిపోయేటప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సృష్టికర్త అప్పుడు ఒక దావా వేయాల వద్దా అని నిర్ణయించుకోవచ్చు. వీడియో న్యాయమైన ఉపయోగం కింద వస్తుందా అనే దానిపై ఆధారపడి కాపీరైట్ తొలగింపు నోటీసును సమర్పించడానికి బదులుగా. ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్ మీ ఛానల్ను ప్రతికూలంగా ప్రభావితం చేయదు. మీరు వారి కంటెంట్ను ఉపయోగించినట్లయితే హక్కుదారు మీ వీడియోపై ఆదాయాన్ని క్లెయిమ్ చేయవచ్చు. కాపీరైట్ హోల్డర్ ఆదాయాన్ని సంపాదించడానికి మీ వీడియోలో ప్రకటనలను ఉంచవచ్చు. కాపీరైట్ హోల్డర్ కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో మీ వీడియోను పరిమితం చేయవచ్చు. కాపీరైట్ హోల్డర్ కూడా ఎటువంటి చర్య తీసుకోకూడదని ఎంచుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దానిపై ఆధారపడవద్దు. కాపీరైట్ దావాలు కాపీరైట్ చట్టంలో భాగం. అవి ఫ్లాగ్ చేయబడిన వీడియోలకు మాత్రమే వర్తిస్తాయి మరియు మొత్తం ఛానెల్కు కాదు. మీరు నిజంగా వేరొకరిచే క్లెయిమ్ చేయబడిన కంటెంట్ను కలిగి ఉన్నారా అనే దానిపై ఆధారపడి ఒక దావాను తప్పుగా నిరూపించవచ్చు. యూట్యూబ్ కాపీరైట్ దావాలను ఎలా జారీ చేస్తుంది? సాధారణంగా యూట్యూబ్లో కాపీరైట్ వాదనలు వీడియో క్లిప్లు, ఆడియో మరియు ఇతర కంటెంట్కు వ్యతిరేకంగా తయారు చేయబడతాయి. ఇవి యాజమాన్యంలోని మీడియాగా అర్హత కలిగి ఉంటాయి మరియు ప్రచురణ కోసం అందుబాటులో లేవు. టీవీ లేదా మ్యూజిక్ క్లిప్లు, మ్యూజిక్ లేదా ఇతర కాపీరైట్ మీడియా లేకపోతే సృష్టికర్తలకు క్లెయిమ్లు జారీ చేయబడతాయి. హక్కుల యజమానులు వారి కంటెంట్ ఐడి పాలసీపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. కొన్ని సృష్టికర్తలు మరియు మీడియా ప్రచురణకర్తలు ఎల్లప్పుడూ టీవీ క్లిప్లు లేదా మ్యూజిక్ వీడియోలు వంటి కొన్ని కంటెంట్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా ఆపడానికి ఎంచుకుంటారు. ఇతరులు తమ కంటెంట్ను అప్లోడ్ చేసే ఛానెల్లో ప్రచురించడానికి అనుమతిస్తారు. అయితే ప్రకటనల ఆదాయంలో కొంత భాగం లేదా మొత్తం కాపీరైట్ యజమానులకు పరిహారంగా తిరిగి పంపబడితే మాత్రమే. అన్ని కొద్దిగా గందరగోళంగా ధ్వనులు కాబట్టి అది విచ్ఛిన్నం లెట్. యూట్యూబ్లో కాంటెంటెడ్ ఎలా పనిచేస్తుంది? కాంటెంటెడ్ క్లెయిమ్లు డబ్బు ఆర్జించడం, ట్రాకింగ్ లేదా వీక్షణ పరిమితి నియమంతో వస్తాయి. ఈ వీడియో కొన్ని దేశాలలో లేదా ప్రాంతాలలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. యజమాని కూడా నిర్ణయించుకోవచ్చు. మొత్తం వీడియోను యూట్యూబ్లో చూడకుండా నిరోధించండి. దానికి వ్యతిరేకంగా ప్రకటనలను ఉంచడం ద్వారా వీడియోను డబ్బు ఆర్జించండి. ఇది అప్లోడర్తో సంభావ్య ఆదాయవాటా ఎంపికతో రావచ్చు. హక్కుల యజమాని ప్రకటనల నుండి 100% ఆదాయ వాటాను తీసుకుంటాడు. సృష్టికర్త ఇప్పటికీ వీడియోను ఉంచవచ్చు కానీ వారు అప్లోడ్ నుండి ఎటువంటి ఆదాయాన్ని సంపాదించరు. వీడియో యొక్క వీక్షకుల గణాంకాలను ట్రాక్ చేయండి. ఇది ఏదైనా డబ్బు ఆర్జించడాన్ని నిలిపివేస్తుంది మరియు భవిష్యత్తులో ఏదైనా ఆదాయాన్ని క్లెయిమ్ చేయడానికి ఎంచుకున్న సందర్భంలో మీ వీడియో ఎంత బాగా పనిచేస్తుందో యజమాని చూడటానికి అనుమతిస్తుంది. యూట్యూబ్లోనే ఇక్కడ ఎంపికల కోసం ఒక సులభమైన గైడ్ ఉంది. గమనికః ప్రతి ఒక్కరూ కంటెంట్ ఐడి ఫీచర్ను యాక్సెస్ చేయలేరు. తమ కంటెంట్ను ట్రాక్ చేయాలనుకునే హక్కుల యజమానులకు యూట్యూబ్ చాలా నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. మీ వీడియోలో కాపీరైట్ దావా ఉంటే ఏమి చేయాలి? కాపీరైట్ దావాను పరిష్కరించడానికి మరియు తొలగించడానికి అప్లోడ్ చేసే వ్యక్తి దానిని వివాదం చేయాలి. అప్లోడ్ చేసిన వ్యక్తి ఈ దావాను అధికారికంగా వివాదానికి గురిచేసిన తర్వాత
అప్పీల్కు ప్రతిస్పందించడానికి హక్కుల యజమానికి 30 రోజుల సమయం ఉంది. అప్లోడ్ చేసే వ్యక్తికి వాస్తవానికి పదార్థాన్ని ఉపయోగించడానికి అనుమతి ఉందని రుజువు దొరికితే దావాను విడుదల చేయడం. ఎపిడెమిక్ సౌండ్ వంటి మూడవ పక్షం ద్వారా లైసెన్స్ పొందిన మ్యూజిక్ ట్రాక్ను సృష్టికర్త ఉపయోగించినప్పుడు తరచుగా జరుగుతుంది. వివాదాన్ని తిరస్కరించడం మరియు దావాను సమర్థించడం, ఎందుకంటే వారు ఇప్పటికీ బలమైన మరియు చెల్లుబాటు అయ్యే కేసును కలిగి ఉన్నారని వారు నమ్ముతారు. కాపీరైట్ క్లెయిమ్ టేకౌట్ అభ్యర్థనను స్వీకరించడం వల్ల యూట్యూబ్ ఛానెల్కు వ్యతిరేకంగా కాపీరైట్ సమ్మెకు దారితీస్తుంది. వీడియో యాజమాన్యం వివాదాస్పదంగా ఉన్నప్పటికీ అది ఇప్పటికీ డబ్బు సంపాదించవచ్చు. ఇది అసమ్మతి పరిష్కరించబడే వరకు ప్రత్యేక ఖాతాలో నిల్వ చేయబడుతుంది. ఈ వివాదానికి ప్రతిస్పందించడానికి హక్కుల యజమానికి 30 రోజుల సమయం ఉంది. వారు తమ దావాను విడుదల చేయడానికి, వీడియోను తీసివేయడానికి లేదా ఆలస్యంగా తీసివేయడానికి ఎంచుకోవచ్చు. అప్లోడ్ చేసిన వ్యక్తికి వారి అప్పీల్ను ఉపసంహరించుకోవడానికి 7 రోజులు సమయం ఉంది. కాపీరైట్ దావాలను ఎలా ఎదుర్కోవాలో వివరించే విడిక్ వద్ద యూట్యూబర్ ఇన్ రెసిడెన్సీ అయిన రాబ్ ఇక్కడ ఉంది. యూట్యూబ్ కాపీరైట్ సమ్మె అంటే ఏమిటి? యూట్యూబ్ కాపీరైట్ సమ్మె, దీనిని డిఎంసీఏ డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ సమ్మె అని కూడా పిలుస్తారు. ఇది ప్లాట్ఫామ్ యొక్క కాపీరైట్ విధానాన్ని ఉల్లంఘించినందుకు ఛానెల్ యజమానికి యూట్యూబ్ జారీ చేసిన హెచ్చరిక. యూట్యూబ్ వారి కంటెంట్ వారి అనుమతి లేకుండా ఉపయోగించబడిందని ఒక సృష్టికర్త తెలియజేసినప్పుడు ఇది సంభవిస్తుంది. కాపీరైట్ యజమాని వీడియోను తొలగించాలని అభ్యర్థించవచ్చు లేదా వారు దానిని డబ్బు ఆర్జించడానికి ఎంచుకోవచ్చు. పిఎస్ఎన్హ మీరు మీ ఛానెల్కు వ్యతిరేకంగా కాపీరైట్ సమ్మెలను ఆకర్షించాలనుకోవడం లేదు. యూట్యూబ్ కాపీరైట్ సమ్మెలను ఎలా జారీ చేస్తుంది? యూట్యూబ్లో వీడియోను చట్టబద్ధంగా తొలగించాలని హక్కుల యజమాని అభ్యర్థించినప్పుడు కాపీరైట్ సమ్మె జారీ చేయబడుతుంది, ఎందుకంటే అప్లోడర్కు వారి చిత్రాలు, ఆడియో లేదా వీడియో క్లిప్లను ఉపయోగించడానికి అనుమతి లేదు. పైన ఉన్న చిత్రం నుండి మీరు చూడగలిగినట్లుగా ధన్యవాదాలు యూట్యూబ్ సమ్మె దావా నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది. కాపీరైట్ సమ్మెలు మాన్యువల్గా ఉంటాయి మరియు హక్కుల యజమాని డిఎంసీఏ టేకౌట్ అభ్యర్థనను దాఖలు చేసినప్పుడు సక్రియం చేయబడతాయి. యజమాని యూట్యూబ్కు టేకడౌన్ గురించి నిర్దిష్ట సమాచారాన్ని అందించాలి. ఇందులో కుడి యజమాని యొక్క సంప్రదింపు సమాచారం, యజమాని రక్షించాలనుకుంటున్న పదార్థం యొక్క క్షుణ్ణంగా వర్ణన, మంచి విశ్వాసం యొక్క ప్రమాణ స్వీకార ప్రకటన, పదార్థం, వీడియో క్లిప్, జేఎఫ్ చిత్రం మొదలైనవి ను ఎక్స్ప్రెస్ అనుమతి లేకుండా ఉపయోగించారు. హక్కుల యజమాని డిఎంసీఏ టేకడౌన్ నోటీసు అభ్యర్థనను దాఖలు చేసిన తర్వాత యూట్యూబ్ అప్లోడర్ ఛానెల్ నుండి ప్రశ్నార్థకమైన వీడియోను తొలగించాలి. ఆ సృష్టికర్తకు తెలియజేయబడుతుంది మరియు వారు ప్రతి నోటీసును దాఖలు చేయవచ్చు లేదా తొలగింపు నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. కాపీరైట్ సమ్మె యొక్క పరిణామాలు. మాన్యువల్ క్లెయిమ్ తరువాత వీడియోను తొలగించినట్లయితే సృష్టికర్త యొక్క ఛానెల్ కాపీరైట్ సమ్మెను అందుకుంటుంది. ఓహ్, మరియు హానికరమైన వీడియో తొలగించడం సమ్మె పరిష్కరించడానికి కాదు. మొదటి సమ్మె ప్రత్యక్ష ప్రసారం మరియు డబ్బు ఆర్జించడం వంటి ఛానల్ లక్షణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే యూట్యూబ్ కాపీరైట్ స్కూల్ను 90 రోజుల్లోగా పూర్తి చేయడం ద్వారా సృష్టికర్తలు తమను తాము విమోచించుకునే అవకాశం ఉంది. మొదటిది గడువు ముగియక ముందే మీరు రెండవ సమ్మెను స్వీకరించినట్లయితే మీ ఖాతా మరో 90 రోజులు మంచి స్థితిలో ఉండదు. మొదటి 2 గడువు ముగియక ముందే మీరు మూడవ సమ్మెను అందుకుంటే మీ ఖాతా ముగుస్తుంది మరియు అప్లోడ్ చేసిన అన్ని వీడియోలు తొలగించబడతాయి. అదనంగా మీరు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు మరియు మీరు కేసును కోల్పోతే న్యాయపరమైన రుసుము మరియు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోకి 500 లైక్లను టార్గెట్ చేశాను. 500 లైక్ల టార్గెట్ను పూర్తి చేసిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ను ఎలా తీసివేయాలో నేను చెబుతాను.